వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు మనం చాలా టేస్టీ అయిన స్వీట్ అండి మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్లో. అలాగే ఇది సగ్గుబియ్యంతో చేసే రస్మలై. మనం పాలతో వాటితో చేస్తాం కదా, పన్నీర్తో. ఇది త్వరగా అయిపోతుంది, అలాగే కొత్తగా కూడా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేద్దాం. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుందామండి. నేను ఇక్కడైతే పెద్దవి తీసుకున్నాను. ఈ ఈ ప్లేస్లో మీరు చిన్నవి తీసుకున్నా పర్వాలేదు. సగ్గుబియ్యం ఎన్ని తీసుకున్నామో అది మునిగే వరకు అయితే మీరు వాటర్ పోసుకోండి, ఎక్కువైతే పోయొద్దు. ఒక గంట గంటన్నర మీరు ఉంచుకుంటే ఇవి మనకి నానిపోతాయి. మనం చేతితో ఇలా నొక్కినప్పుడు అవి మనకి సులువుగా మెత్తగా అయిపోతుంటే అవి మనకి నానినట్టు. అవి నాని అన్నాక ఇట్లా మనం చేతితో వాటిని కలుపుకోవాలి మెత్తగా. మీరైతే వాటర్ అయితే ఉండకూడదండి, మళ్ళీ చెప్తున్నా. పొడి పొడిలాడుతూ ఉండాలి, అప్పుడే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. అలాగే మనం మనం రసమలై చేసుకోవడానికి కూడా ఈజీగా మనం ఏ షేప్లో చేసుకోవాలో ఆ షేప్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఇలా చేతితో కలుపుకోండి మొత్తం. అలాగే మనకి ఎక్కడ సగ్గుబియ్యం అనేది తగలకుండా మొత్తం కలుపుకోవాలి, ఈవెన్గా అంతగా కలిసేలాగా. నేను ఇందులో 2 స్పూన్లు షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం ఇందులో షుగర్ వేయడం వల్ల వీటిలో కూడా మనకి ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది. మనం ఎలాగో షుగర్ వేస్తాం, కానీ వీటిలో వేస్తే ఏంటంటే అవి చప్పగా కాకుండా మనకి తీయగా ఉంటాయి అన్నమాట. తినేటప్పుడు వాటికి కూడా టేస్ట్, ఆ తీపిదనం అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో అలాగా మనం చేసుకుందాం. నేను ఇక్కడైతే రౌండ్గా చేసుకుంటున్నాను. కొంచెం ఇది స్టిక్కీగా ఉంది కాబట్టి నేను కొంచెం నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నాను చేతికి. మీరు కూడా ఇట్లా మనకి అంటుకుంటుంది అన్నప్పుడు మనకి అవైలబుల్గా ఆయిల్ కానీ, లేకపోతే ఎక్కువగా స్వీట్కి నెయ్యి వాడతారు కాబట్టి కొంచెం నెయ్యి అయితే సరిపోతుంది. అన్నీ ఒక సైజులో మనకు ఉండేటట్లుగా రౌండ్గా చేసుకుందాము. మనకి ఒక కప్పుతోనే చాలా అవుతాయండి ఇవి, మనం చేసుకున్న సైజుని బట్టి. మనకి రసమలై ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎంత సైజులో ఉంటాయో. దానికన్నా చిన్నయన్నా చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు. అలాగే ఇక్కడ నేను ఒక ప్లేట్లో ఇవన్నీ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా చేసుకోవాలి. ప్లేట్కి కూడా కొంచెం నెయ్యి అప్లై చేయండి. అలాగే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో నేనైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇక్కడ ఫుల్ క్రీమ్ ఉన్నది, అదే గోల్డ్ పాల ప్యాకెట్ ఉంటుంది కదా అది. ఒక పొంగు వచ్చేసాక మీరు వీటిని వేసేయండి, ఎక్కువ మరగక్కర్లేదు. ఎందుకంటే ఇవి కూడా మనకి కుక్ అవ్వాలి కాబట్టి ఒక పొంగు వస్తే సరిపోతుంది పాలు. ఈవెన్గా అన్నీ వేసేసేయండి. అలాగే ఇది వేసినామంటే మీరు గరిటతో తిప్పొద్దండి, కొంచెం టైం తీసుకొని మీరు తిప్పండి. నేను ఇక్కడైతే ఇలాచి యాడ్ చేశాను, మీరు పౌడర్ గానే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా పైకి తేలినప్పుడు వాటిని కలిపాను అన్నమాట. ఎక్కువగా ఇది చిక్కగా అయిపోయే వరకు ఉంచదండి, కొంచెం పలసగానే దింపుకోండి. ఇక్కడైతే కుక్ అయిపోయినాయి. మనకేంటంటే సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి దగ్గరికి అయిపోతుంది. నేను సరిపడా షుగర్ని యాడ్ చేస్తున్నాను. 1/2 లీటర్కి ఎంత షుగర్ పడుతుందో మనకి కొద్దిగా వేసుకున్నాక మనకు చాలకపోతే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే నేను ఇక్కడ
యెల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను కొంచెం పాలల్లో కలిపి. మీ ఇష్టం. మామూలుగా న్యాచురల్‌గా ఉండాలంటే మీరు అట్లనే చేయొచ్చు. లేకపోతే ఇట్లన్నా మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ నెయ్యినైతే యాడ్ చేశాను. స్వీట్స్‌కైతే కంపల్సరీ నెయ్యి అవసరం కదా! అలాగే నెయ్యేస్తే మనకి టేస్ట్ అనేది కూడా బావుంటుంది. అలాగే నేనిక్కడ బాదం అయితే కట్ చేసి వేస్తున్నాను. మనకైతే రసమలై తయారైపోయింది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.